చాలా సున్నితమైన విషయం. థర్డ్ అయినా సెగ్మెంట్ క్వశ్చన్. అయినా నేను నిజాయితీగానే మాట్లాడదలుచుకున్నా. రిజర్వేషన్ ఆధారంగా హిందూ మతంలో కాశీమన్న గారు అన్నట్టు వివక్షతో కూడినటువంటి ఏది ఆచారం ఉన్నమాట వాస్తవమే. కానీ అంత మాత్రాన క్రైస్తవ మతంలోకో ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఆ మతంలో మారిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మనకు కులాలు లేవంటారు, మత పెద్దలు చెప్పేది. మరి కులాలు లేవన్నప్పుడు వాళ్ళు మళ్ళా వాళ్ళకు అవసరమైనటువంటి లబ్ధి కావాల్సినప్పుడు, అవసరం ఏర్పడ్డప్పుడు కులాల పేరు మీద లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఎట్లా కరెక్ట్? ఏదైతే మతంలో చేరినామో మనకు కులాలు లేవు, అందరం ఒకటే అన్నప్పుడు, మతం ఏ మతమైనా ఒకటే అన్నప్పుడు మళ్ళా కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నా అన్నగారు చెప్పిన దాని ప్రకారంగా. అదేవిధంగా ఆయా మతంలో సమానత్వం ఉందని చెప్పి పాత కులాల్లో తోటే గుర్తింపు అడగడం కూడా కరెక్ట్ కాదు. అంటే సమానత్వం ఉందని చెప్పి కులాలలో గుర్తింపు అడగడం ఏంది, బెనిఫిట్ అడగడం ఏంది? నిజమైన వివక్షత ఎదుర్కొంటూ పేదరికంలో మగ్గుతున్న అసలైన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల హక్కులను కాలరాసినట్టే. ఆ విధంగా అంటే రెండు విధాల లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1, మన రాజ్యాంగ స్పిరిట్ ప్రకారం కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్ లేవు. ఆర్టికల్ 5లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లే లేవని రాజ్యాంగమే చెప్పింది. అట్లాంటప్పుడు నేను క్రైస్తవ మతంలో మారిన నాకు రిజర్వేషన్లు కావాలి, నేను హిందూ మతంలో మారిన నాకు రిజర్వేషన్లు కావాలి, చట్టాలు సవరించాలంటే ఆల్రెడీ రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అది పొందుపరచబడ్డది. నేను ఏమంటున్నానంటే సోషల్ డిస్క్రిమినేషన్ ఆధారంగా మాత్రమే నిర్ణయాలు జరగాలి. ఏదైతే వివక్ష అన్న చెప్పిండు కదా, ఆ వివక్ష ఆధారంగానే ఏదైనా నిర్ణయాలు జరగాలి. అదేవిధంగా కేవలం రిజర్వేషన్ల బెనిఫిట్ కోసమే పొలిటికల్ కన్వర్షన్ అంటే రాజకీయ నాయకులు ఇలాంటి పాయింట్స్ను లేవదీసి ఏదైతే మళ్ళా కూడా ఒక అసమానత సృష్టించే ప్రయత్నం చేస్తారో దానికి స్వస్తి పలకాలనేది నా విషయం. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే సూటిగా చెప్పండి సార్. అంటే 2-3 మతాలే ఉన్నాయి ఉన్నంత వరకు, కాశీం గారి కావచ్చు, డాక్టర్ గారు కావచ్చు, తెలుసు. అంటే ఇప్పుడు నేను బౌద్ధ మతంలో పోతే ఉంటుందా ఉండదా, ఏం చెప్తారు సూటిగా? అంటే యూనియన్ గవర్నమెంట్ తప్పు చేసిందా, కోర్టులు కూడా తప్పు చేసిందా, ఏం చెప్తారు మీరు? అంటే మతాల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి తప్పు చేసిందా, సూటి ప్రశ్న, తప్పు చేసిందా అని అడుగుతున్నా. అంటే తను ఏ మతంలో పోవాలనేది వ్యక్తిగత స్వేచ్ఛ. ఏ కులం అనేది అవునన్నా కాదన్నా అది సృష్టించబడ్డది, పిలువబడ్డది. ఆ కులం అనేది ఎవరు తీసేయలేము. కానీ మతంలో పోయిన తర్వాత నాకు రిజర్వేషన్లు కావాలంటే అది కుదరదు. నువ్వు ఏ కులంలో పునాదిగా అంటే పిలువబడ్డవో ఆ కులం నుంచే పొందాల్సింది.